వెల్కమ్ టు మన టీవీ న్యూస్. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన శ్రీమతి గుడిసె కృష్ణమ్మ, నూతనంగా నియమితులైన పార్లమెంట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ఇతర కమిటీ సభ్యులు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డిలను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు తమ నియామకాలను మార్గదర్శకం సహకారం అందించినందుకు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి నూతన పార్లమెంట్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ బలోపేతం, ప్రజాసేవ లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ నియామకాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ల నాయకత్వం ఆశీస్సులతో సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో పట్టణ మండల కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. పార్టీ స్థాపించిన విశ్వవిఖ్యాత నటసారు నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్ద పీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో, దేశంలోనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అదే ఓరవడిని కొనసాగిస్తూ 40 ఏళ్ల తర్వాత కూడా మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో కులాల సమీకరణతో పాటు, సోషల్ ఇంజనీరింగ్తో పాటు మహిళలకు పెద్దపీట వేస్తూ ఈరోజు దాదాపు అన్ని 23 పార్లమెంట్లకు అధ్యక్షుల్ని కేటాయించడం జరిగింది. దీంట్లో ఈరోజు చూస్తే మన కర్నూలు పార్లమెంటుకు వచ్చినప్పుడు గుడిసె కృష్ణమ్మ గారిని, ఎప్పటి నుంచో పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తుల్ని, ఒక విధేయతను, అదే రకంగా సమర్థతను, మహిళను గుర్తించి ఈరోజు కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలుగా నియమించినందుకు ముఖ్యంగా మేము మా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీంట్లో ప్రభుత్వంలో మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడమే అజెండాగా పనిచేసిన గత ప్రభుత్వానికి, ఈరోజు ప్రజలిచ్చి ఆశీర్వదించి గెలిపించిన కూటమి ప్రభుత్వానికి చిన్న తేడా చెప్పాలంటే, మీరు ఈరోజు చూస్తున్నారు, ప్రతి మతానికి గౌరవించి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదర సోదరి మనందరం కూడా నిన్న మనందరం కూడా క్రిస్మస్ పండుగని ఘనంగా జరుపుకున్నాం. క్రిస్మస్కు సంబంధించినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే పాస్టర్లకు గౌరవ వేతనం కింద 5,000 ఇవ్వడం, అదే రకంగా ఇమాంలు మౌజంలకు ఈరోజు వారికి మళ్ళీ గౌరవ వేతనం డబ్బులు ఇవ్వడం, అదే రకంగా హిందూ మతాన్ని గౌరవిస్తూ కూడా ప్రతి ఒక్క గుళ్ళు కానీ, అదే రకంగా CGF ఫండ్ కావచ్చు, ఏదైతే ఉన్నటువంటి మనకు ధూపదీప నైవేద్యం కింద ఈరోజు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ఇది ప్రాంతాల మధ్యలోనే కాకుండా, కులాల మధ్యలోనే కాకుండా గత ప్రభుత్వాలు చేసింది ఒక రకమైతే, ఈరోజు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా గౌరవిస్తూ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమం కావచ్చు, గౌరవ వేతనాలు కావచ్చు, ఇది ఒక నిదర్శనం తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో చెప్పిన సూపర్ 6 హామీలతో పాటు ఈరోజు గ్రామాలకు కానీ, వార్డులకు కానీ మేము గర్వంగా పోతున్నాం. ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమం 2 రకాలుగా, 2 కళ్ళుగా ముందుకు తీసుకుపోతున్నాం. చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు తీసుకొని పోయి అభివృద్ధికి చిరునామా అంటే ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని తెలియజేస్తుంది. సామాజిక వర్గం, అదేవిధంగా మహిళ, అదే రకంగా అనుభవం ఉన్నటువంటి, పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, అదే రకంగా పార్లమెంట్ 7 నియోజకవర్గాలను కూడా పార్టీని, అదే రకంగా ఆ నియోజకవర్గాలను అనుసంధానం చేసుకుంటూ బ్రహ్మాండంగా పార్టీని పటిష్టపరిచే విధంగా కార్యక్రమాల్లో ముందుంటారని ఆశిస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశించి, లోకేష్ బాబు గారు ఆశించి ఈ యొక్క అధ్యక్షురాలు పదవి వారికి అప్పచెప్పిన దాన్ని తూచా తప్పకుండా వారు సమర్థతతో నిర్వర్తిస్తారని తెలియజేస్తూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఇంటికి వస్తుంటే నా సొంత పుట్టినింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. నాన్నగారితో బి మోహన్ రెడ్డి అన్న గారితో సంపిన
చాలా మాకు అనుబంధము. ఎందుకంటే కోసి మండలం అంటేనే గుండెకాయ లాంటిదని ప్రతిసారి భీమోహన్ రెడ్డి అన్న చెప్పేవారు. మేము కోసి మండలంలో పుట్టి పెరిగాము. ఆయనతో పాటు మేమున్నాము. రాజకీయంగా ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కేవలం బివి మోహన్ రెడ్డి అన్న గారి ఆశీస్సులతోనే నేను ఆ రోజు రాజకీయాల్లోకి రావడం. కాబట్టి అదే ఆశీర్వాదం నాకు జగనేశ్వర రెడ్డి అన్న గారు కూడా ఇస్తారని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఎంగెనూరు నియోజకవర్గంలోని టీడీపీ బంధుమిత్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ అధ్యక్ష పదవి చేపట్టడం అనేది అందరు ఆశీస్సులతో. నేను వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను, ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అందరూ కూడా గుడిసె కృష్ణమ్మ అయితే బాగా పనిచేస్తుందని అందరూ సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, నారా లోకేష్ అన్న ఆశీస్సులతో ఈరోజు ఈ పదవి చేపట్టడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంకా తీసుకుంటే ఆధుని మీరు అడిగిన దాని ప్రకారం తీసుకుంటే కుటుంబం మాది. టీడీపీ పార్టీ అనేది ఇప్పటిది కాదు, గత దశాబ్దాల కాలంగా కుటుంబం ఉంది. మన ఇంట్లోనే 2-3 కుటుంబ సభ్యుల మధ్యనే ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి. వాటన్నిటినీ సరిగి చేసుకుంటాం. అదిగాక మా ఎన్డీఏ కూటమి కూడా ఇది ఇప్పటి కాదు, ఈ ఎలక్షన్ ఇయర్ నుంచి మేము దాదాపుగా 20 సంవత్సరాల వరకు మేము రాష్ట్రంలోన అధికారం చేపట్టాలని బలంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా మోడీ గారు నాయకత్వంలోన మాధవన్న అందరం కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి చిన్న చిన్న తగాదాలు వస్తుంటాయి. వాటన్నిటిని సరిచేసుకొని మేము భవిష్యత్తులోన ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులను తీసుకొని ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లోన మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా 50 సంవత్సరాలు వెనక్కి మరో బీహార్ అన్నారు. చాలామంది కూడా నిరుద్యోగులు అయితే అన్ని వర్గాల వాళ్ళు, వ్యవసాయదారులు అయితే అన్ని వర్గాల వాళ్ళు వెనుకబాటుతనంగా ఉన్నారు. పిల్లలైతే చాలా అసలు స్కూల్ స్టూడెంట్స్ అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి, ప్రతి ఒక్కరు ఈ రంగం అనేది కాదు, ఈవెన్ పత్రికా రంగాన్ని కూడా ఆయన అణిచివేతకు గురి చేశారు. ప్రజాస్వామ్యం బద్ధంగా ఆయన పరిపాలన అయితే చేయలేదు. కాబట్టి ఆయనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అదే మా పనితనము నచ్చి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి పనులు చూసి ఈసారి మాకు 164 సీట్లు ఇవ్వడం అనేది ఆషామాషిగా కాదు. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల మనస్సులో గెలుచుకుంటాం. రాబోయే కాలంలోన అందరి సహకారంతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు, మినిస్టర్ అందరి సహకారంతోన కర్నూలు అధ్యక్షులుగా నేను మంచి పనితనం చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మా నారా లోకేష్ అన్న ఎప్పుడు అనేవాడు కార్యకర్తే అధినేత. ఈరోజు మా పార్టీ ఎంత బలంగా ఉంది అంటే దానికి కారణం కేవలం టీడీపీలో ఉన్న కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే ఈరోజు మా పార్టీ ఇన్ని దశాబ్దాలైన నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్టీకి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లే ఈ పార్టీ దినదినాభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో కూడా మొన్ననే మా నారా లోకేష్ అని చెప్పారు, 100 సంవత్సరాలైనా ఈ పార్టీ ఎప్పుడు పచ్చగా ఉంటుంది అనే విధంగా ఖచ్చితంగా మేమందరం కూడా పార్టీ ఆశీస్సులతో పార్టీ లైన్ మారకుండా ఉంటామని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ అన్న గారికి, ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.